ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమించిన తండ్రి, నీ మాటలు వెళ్ళాలని ఆశపడుతున్నాం. నా ముందు ఎన్నో సంగతులు నీ కుమారుడు ద్వారా పలికించారు. ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మాకు మీరు అందించండి. సమస్త మహిమ ఘనత మీరే పొందండి. నజరేయుడు, రక్షకుడు, మా విమోచకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక, శాస్త్రం లోకంలో ఏముందండి? శాస్త్రం. మరి బైబిలు శాస్త్రానికి సరిపోద్దా? శాస్త్రం, శాస్త్రులు అన్న బైబిలు శాస్త్రానికి సరిపోద్దండి? శాస్త్రానికి మించిందా? శాస్త్రం ఎక్కడ ఆగిపోయిందో దాన్ని మించింది. సకల శాస్త్రాలని కూడా అధిగమించింది. గనుక ఈ జ్ఞానం మహాజ్ఞానం అనాలి. మనం మానవ నేత్రాలకు అందని మహాగని. ఈ గనులో మనం తవ్వుకుంటూ వెళుతున్నామండి, తవ్వుతున్నాం. మొదటి రోజు కొన్ని విషయాలు నేర్చుకున్నాం, రెండో రోజు మళ్ళీ పరిశుద్ధ ఆత్మ సహాయంతో మళ్ళీ ప్రారంభిస్తున్నాం. కనుక లోకాసు వార్తలో అక్కడ ఏమని ఉందో ఒకసారి చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయము 46, 47 వచనాలు. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఏం చేస్తున్నారండి? చాలామంది తిరుగుతూ ఉంటారు, వినరు అన్నమాట. కానీ యేసుప్రభు ఏం చేశాడండి? సద్బోధకుడే అనిగినా ఏమంటే బోధకుడేనా? బోధకుడే. అన్నీ తెలిసే, ఆయనకి అన్నీ తెలుసు. అన్నీ తెలుసున్న ఈయన వినాలా వద్దండి? వినాలి. వాళ్ళు చెప్పేది ఏంటనేది మనం వినకుండా మనం ఏం చెప్తాం వాళ్ళకి? ఒక చోటకి ఓ భార్య భర్తలు తగాదానికి వెళ్ళాం అనుకోండి, భార్య ఏం చెప్తుందో భర్త ఏం చెప్తున్నాడో వినాలి. అంతేగాని ఒక సైడ్ అయిపోకూడదు. మనం ఇద్దరిని కూర్చోబెట్టి, అమ్మ ఏం జరిగింది అసలు, ఎక్కడొచ్చింది అసలు, దుష్టుడు ఎక్కడ ప్రవేశించాడని చక్కగా కూర్చోబెట్టి మాట్లాడాలి. అంతేగాని మాట్లాడితే మనం అక్కడికి వెళ్ళిపోకూడదు. కనుక ఆయన జ్ఞాని కనుక ఏం చేస్తున్నాడు? ఆయన బోధకుల మధ్య కూర్చుండి ఆయన వాళ్ళ మాటలను ఏం చేస్తున్నారు, అసలు ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు అని వాళ్ళ మాటలను ఆలకించుచు వారిని ఆలకించిన తర్వాత ఏమడుగుతున్నాడు? ప్రశ్నలు అడుగుతున్నాడు. ప్రశ్న ఏమంటే ఒక ప్రశ్న రావాలి అంటే ఎదుటి వ్యక్తి చెప్పేది మనం ఏం చేయాలి? ఆలకించాలి, వినాలండి. ప్రశ్నలు అడుగుతూ ఉండేను. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన అసలు ఏంటి, ఆయన మాటలు ఏంటిది, పెట్ట కొంచెం కోతగనంలాగా ఏంటి ఈ మాటలేంటి అసలు అంటే ఆయన శాస్త్రుల వలె కాక ఎలా బోధిస్తున్నాడండి? అధికారము కలిగిన వానిగా ఆయన బోధిస్తున్నాడు. ఆయన మాటలు విన్నవారందరూ ఆయన చెప్పిన ఒక్క సబ్జెక్టుకి ఏమైపోయారండి? విస్మయం పొందారండి, ఆశ్చర్యపోయారు. విస్మయం అంటే ఏంటి? అసలు ఇప్పుడు వరకు మేమేం చేయలేదు, ఇలాంటి బోధ మేము ఎక్కడా వెళ్ళలేదు. అలాంటి బోధకుడు అండి యేసుక్రీస్తు వారు. అలాంటి బోధ యేసుక్రీస్తు వారి బోధ. అందుకే చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 45, 46, 47 వచనాలు.
ఆ బండ్రోతులు అంటే ఎవరనుకుంటున్నారు? అప్పుడున్న సైనికులు అనొచ్చు, పోలీసులు. ఆ బండ్రోతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు, ఎందుకు ఆయన్ని మీరే వెళ్ళి ఏం చేయండి అన్నాడు యేసుప్రభుని. తీసుకురండి, ఆయన్ని తీసుకొచ్చేయండి, ఏదో రకంగా ఏదో కేసులో ఏం చేయండి, బుక్ చేసి తీసుకొచ్చేయండి. మన మతాన్ని ఏమంటున్నాడు అసలు పక్కన పెట్టేయాడు. ఏదో మార్గం అంటున్నాడు, సత్యం అంటున్నాడు, జీవం అంటున్నాడు. ఏంటో అసలు ఏం చెప్తున్నాడో తెలుస్తుంది. అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. ఏంటో ఆయన బోధ అలాంటిది. యేసుప్రభు బోధ అలాంటిది. ఏ బోధ వింటున్నావు నువ్వు? దుష్టుడి బోధ వింటున్నావా? ఆడి బోధ చాలా బాగుంటుంది. కానీ యేసుప్రభు బోధ సద్బోధ. ఎందుకు ఆయన్ని మీరు తీసుకురాలేదు? ఎందుకు ఆయన్ని మీరు తీసుకురాలేదని అడుగుగా ఆ బండ్రోతులు, పోలీసులు ఆ మనుషుడు మాట్లాడినట్టుగా ఏమన్నా అధికారులతో మాట్లాడుతున్నారు. అధికారులకి ఏం తెలుసు అండి పోలీసుల బాధ? ఎన్ని బాధలు అనుకుంటున్నారు డిపార్ట్మెంట్కి? అందుకే పర్మిషన్ ఇస్తానికి అన్ని రూల్స్ అన్నీ అడుగుతారు. ఎందుకంటే మన మంచోళ్ళం కాదు కదా. కనుక చాలా జాగ్రత్తగా మనం భక్తి విధానాన్ని కొనసాగించాలండి. చాలా రూల్స్గా మనం వెళ్ళాలి. సకల శాస్త్రాలని మించిన జ్ఞానం మనం చెప్పేటప్పుడు చాలా మన చట్టాన్ని మనం గౌరవించాలి. మన పోలీసు వ్యవస్థని మనం గౌరవించాలి. మన విధానాలను మనం గౌరవించాలి. గౌరవించమన్నాడు ప్రభు, గౌరవించాడు. కైసరిది కైసరికి ఇమ్మన్నాడు, దేవునిది దేవునికి ఇమ్మన్నాడు. అంతేగాని రాంగ్ డైరెక్షన్ చేయలేదు ఆయన. ఆయన విధానం చాలా మంచిదండి యేసుప్రభుది. అందుకే బండ్రోతులు అంటే పోలీసు వారు ఏమంటున్నారు తెలుసా? డిపార్ట్మెంట్ ఏమంటుంది తెలుసా? ఆ మనుష్యుడు మాట్లాడినట్టుగా ఎవడును ఎన్నడు ఆ మనుష్యుడు మాట్లాడినట్టుగా ఎవడును ఎన్నడును మాట్లాడలేదు. అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోయి బాధ ఇది. ఏమన్నా అబద్ధాన్ని నిజంగా చెప్తున్నారు వీళ్ళు, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తున్నారు. చూడండి ఎంత మోసం జరుగుతుందో చూడండి. ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారు. మోసపోయేవాడు ఉన్నంతసేపు మోసం చేసి వాడు చేస్తూనే ఉంటాడు. అందుకే మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడ్డం. మా అన్నయ్య గారు ఇలా చెప్పారండి, మా అక్కయ్య గారు ఇలా బోధించారంటే రేపు పొద్దున్న మెడకు పట్టి గెంటేస్తాడు పాతాళానికి. మరి ఎందుకు ఇచ్చాను ఈ చట్టం? లా. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోయే బోధ ఇది. మహాజ్ఞాన సంగతులు మీరు కూడా మోసపోయేదిరా. మనిషిని ఉద్ధరించే బోధ ఇది. 66 పుస్తకాల్లో యేసుక్రీస్తు బోధ చేసిన బోధ జీవితాన్ని వెలిగించే బోధ. సకల శాస్త్రాలు ఎక్కడైతే ఆగిపోయినాయో అక్కడ బ్రతుకుల్ని నిలబెట్టే బోధ ఇది. కుటుంబాలను కట్టే బోధ, సంఘాలని నిలబెట్టే బోధ, సంఘాలని కాపాడే బోధ, సమాజాన్ని వెలిగించే బోధ, కూల్చే బోధ కాదు, జీవితాలతో ఆడుకునే బోధ కాదు. యేసుక్రీస్తు వారి బోధ సద్బోధ. ఆ మనుషుడు మాట్లాడినట్టుగా ఎవడు, ఎంతమంది ఉన్నారు మీ బోధకులు? అందరినీ మేము చూసామండి. డిపార్ట్మెంట్ చెప్తుంది, పోలీసు వ్యవస్థ చెబుతుంది. ఇంతమంది బోధకులు ఉన్నారు కానీ అసలు యేసుక్రీస్తు వారు బోధించినట్టుగా అసలు ఒక్కడు ప్రపంచంలో బోధించలేరు అన్నారు. పోలీసు వ్యవస్థలు చెబుతుంది. ఒకే ఒక్కడు
ఆశ్చర్యం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. అబద్ధ ప్రవక్తల గురించి ఎందుకు ఆయన నామం దోషమున పడుతుంది? ఆడికి బైబిల్ ఏంటో తెలదు, సుత ఏంటో తెలదు, మొదలేంటో తెలదు, పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో తెలదు. బాప్తిసానికి రేటు పెట్టాడు. క్రైస్తవుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అబద్ధకుల వాళ్ళంతా యేసు ప్రభు శిష్యులు కాదు, వాళ్ళు దొంగలు. బస్ స్టాండ్లో రాస్తారు, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. బైబిల్ పట్టుకుని తిరుగుతున్న దొంగలు ఉన్నారు. ఆ దొంగలతో మంచోళ్ళని కూడా మీరు పోల్చొద్దు. అబద్ధ ప్రవక్తల గురించి యేసుక్రీస్తు వారే చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు తెలుసండి? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అందరూ బైబిల్ పట్టుకున్నవాడు అంతా నీతిమంతులు అనుకుని మీరు ఇంటికి చేర్చుకున్నారు. మొత్తం కొంపలు కూల్చేసి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అర్థమవుతుందా మీకు? కనులు తెరువుమా. ఎక్కడున్నావు క్రైస్తవ తరమా? ప్రభుని ఇలా ప్రభువు చేస్తాడా? ప్రభు కొంపలు కూలుతాడా? ప్రభు సంఘాలను వెడగొడతాడా? ప్రభు జీవితాన్ని కాలు కిందేసి నొక్కేస్తాడా, తొక్కేస్తాడా? కాళ్ళు కడిగాడండి, శిష్యులు పాదాలు కడిగాడు. యేసుక్రీస్తు అంటే ఏమనుకుంటున్నాం మనం? యేసుక్రీస్తు చెప్తున్నాడు ఏమని తెలుసా? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి క్రైస్తవులారా, వారు గొర్రె చర్మలు వేసుకుని మీ వద్దకు వద్దురు కానీ వారు లోన ఎలా ఉంటుంది వాళ్ళ స్వభావం? క్రూరమైన తోడేళ్ళు గన్మేళ్ళు. వాళ్ళకి గన్మేళ్ళు, వాళ్ళకి పెద్ద నెట్వర్కు. మీకు తెలుస్తులేదు వాళ్ళ గురించి. లోన వాళ్ళ స్వభావం ఎలా ఉంది అన్నాడు? క్రూరంగా ఉంది. నువ్వు మామూలుగా వెళ్ళి అయ్యగారు అన్నావు అనుకో, నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది అని నేనుగా చెప్పటం. బైబిల్ చెబుతుంది, యేసుప్రభు చెబుతున్నాడు. వారు లోన ఎలా ఉన్నారు తెలుసా? పైకి ఎలా ఉన్నారు? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, పైకి ఎలా ఉన్నారు? యేసుప్రభు అంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఉన్నారు. కానీ లోన ఎలా ఉంది వాళ్ళ స్వభావం? వారి క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన ఫలములు అంటే వాళ్ళ బ్రతుకు ఎలా ఉంది? ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేసేస్తామండి. దొంగడితో సాంగత్యం చేసామనుకో, ఏ బుద్ధులు వస్తాయి నీకు? ఎలా కన్నాలేయాలో ఆ బుద్ధులు వస్తాయి. చెడ్డ పని చేసే వాళ్ళతో సహవాసం చేసామనుకో, ఎలా చేస్తే బాగుంటుందో, అసలు ఏ టేస్ట్ ఎలా ఉంటుందని అది నీకు నేర్పుతుంది. అర్థమవుతుందా మీకు? కానీ యేసుప్రభుతో సహవాసం చేస్తే నీ జీవితం మారిపోద్ది. నీ శరీరం బాగుంటుంది, నీ ఆత్మ బాగుంటుంది. నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళతావు. ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవం. వారు ఎలా ఉన్నారు అన్నాడు? వారు గొర్రెల చర్మం వేసుకున్నారు కానీ లోన ఎలా ఉన్నారు తెలుసా? ఎవరు దొరుకుతారా, ఎవరిని ముంచేద్దామా, ఎవరిని తొక్కేద్దామా, మనం ఎలా పైకి వెళ్ళిపోదామా, వాళ్ళు లోన ఎలా ఉన్నారంటే వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. కళ్ళు తెలుసుకో, కళ్ళు మూసుకుపోయినాయా? చదవా? ప్రభు రాశాడు, ఇది దేవుడు రాసిన పుస్తకం. ఇది చదవా? బిషప్ గారు చదవా? మా అన్నయ్య గారు, మా అక్కయ్య గారు, మా ఇది అని వీళ్ళ చూస్తే వారు ప్రవేశించి వారిని ప్రవేశింపనేవారు. గుడ్డివానికి చోవ చూపితే వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తారన్నాడు యేసుప్రభు. ఎంత చక్కగా చెప్పాడండి. గుడ్డోడు కలిసి ఎక్కడ దిగిపోతారన్నాడు? పాతాళం. ఆరని అగ్ని, తీరని బాధ. అగ్ని ఆరదు, పురుగు చావదు. వద్దండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పళ్ళైనను, పల్లేరు చెట్లని, అంజూర పళ్ళైనను మీరు కోయదురా.
మీరు కోయిదిరా? నా సహోదరులారా, హిందువులారా, అందరినీ ఒక కోణంలో చూడకండి. క్రైస్తవుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని, అందరూ కూడా ఇలాంటి వాళ్ళని మీరు అంటానికి సరిపోరు. వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మేసి దేవుని కోసం మిషనరీలుగా వచ్చి మన దేశం వచ్చి ఎన్నో ఆస్తులు మన దేశానికి వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. దైవ విద్య నేర్పారు, లోక విద్య నేర్పారు. మీరు ఒక కోణంలో చూస్తే అలాగా. మన మహాత్ముడు ఎక్కడ చదువుకున్నాడు మీకు తెలుసా? వాళ్ళ స్కూల్లోనే చదువుకున్నాడు. బైబిల్ నేర్పారు మహాత్ముడికి. బైబిల్తో పాటు లోక విద్యను కూడా నేర్పారు. అంబేద్కర్ ఎక్కడ చదువుకున్నారు తెలుసా? వాళ్ళ స్కూల్లోనే దేవుని విద్య, లోక విద్య నేర్పారు. ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసినాయని వాళ్ళు నేర్పిందంతా గతాన్ని మర్చిపోతే అలాగా? తప్పు కదా. ఏంటి అసలు ఏ విద్య లేకుండా? ఏమంటే పని లేనోడు ఏం కొరిగాడంట? పిల్లిదల కొరిగాడంట. అలా ఉంది మీ పరిస్థితి. ఏదో డ్యూటీ చేసుకోండి, ఏదో పని చేసుకోండి, అంతేగాని ఎందుకు కొంపల కూరుతో తిరుగుతున్నారు ఏదో మతాన్ని పెట్టుకుని? యేసుప్రభు మతనాయకుడు కాదు నాయన, బుజ్జిబాబు. ఆయన మార్గం, ఈ మార్గం ఇక్కడే కాదు, మొత్తం టోటల్గా ప్రపంచంలో తిరుగుతుంది ఈ మార్గం. ఆ మార్గం మనకు కూడా వచ్చింది, మహాత్ముల ద్వారా వచ్చింది మన దేశానికి. ఈ మార్గం ఎక్కడికి వెళ్ళిపోయింది? మన జెండాలోకి వెళ్ళిపోయింది. జెండాని నువ్వు చింపేస్తే నీ జెండాకి విలువ ఉంటుందండి. 3 రంగుల జెండాని చింపేసావు అనుకో, 2 రంగులు కనపడుతున్నాయి అనుకో, మన బ్రతుకులు ఏమైపోతాయి? సిరిగిపోతాయి. వద్దు. ముచ్చటైన జెండా అది, 3 రంగుల జెండా, ముచ్చటైన జెండా. ఏ దేశానికి వెళ్ళినా మన జెండాకి దండం పెట్టాలి. ఎందుకంటే మన జెండాలో ఎవరున్నారు? మన జెండాలో ఎవరున్నారు తెలుసా? యేసుబాబు ఉన్నాడు, లోక రక్షకుడు ఉన్నాడు, సద్బోధకుడు ఉన్నాడు. కొంపలు కూల్చేవాడు కాదు ఆయన, జీవితాన్ని వెలిగించే ప్రపంచ మోక్ష ప్రదాత ఉన్నాడు. ఈడేదో బైబిల్ పట్టుకెళ్ళి ఈడేదో తప్పు చేసాడని ఆయన అంటానికి మనం సరిపోతామా? వద్దు. ఆయన అంటానికి ఎవడో సరిపోడు ప్రపంచంలో. ఆయన పరిశుద్ధుడు. నాలో పాపం ఉందని ఎవడైనా కమాన్ అన్నాడు. అప్పుడున్న వాళ్ళే ఎవడో ముందుకు రాలేకపోయాడు మేసం మేలెట్టి. మనమెంత, మన బతికేంత? అదే ఆయన జోలికి వెళ్ళద్దు. ఆయన కృపకి పాత్రలం అయిపోవాలి. మన సంఘాలు కళ్ళు తెరుచుకొని మాట్లాడండి. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలం ఫలింతది, పనికి మాలిన చెట్టు కాని ఫలం ఫలింతది. ఆడికి బైబిల్ పట్టుకుంటే ఏంటి? ఆడు బతుకు మారినప్పుడు ఆడు కాని ఫలం ఫలింతన్నాడు. ఆడిని నువ్వు చూడకు, పరిశుద్ధులు చూడు, కాని ఫలం ఫలించును. మంచి చెట్టు కాని ఫలమును ఫలింపనారదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలం. దూలకొండ చెట్టు ఏమన్నా నేరేడు పళ్ళకి వస్తుంది, దూడకొండలకి వస్తుంది. దానికి అది ఇచ్చాడు ఆయన. దాన్ని బతికేది ముట్టుకున్నామంటే దురదొచ్చేద్ది. అదే కొన్ని ఎసుపు చెట్లు ఉంటాయి, గన్నేరు పప్పు చెట్టు జీడిపప్పుకి వస్తుందేంటి? చెప్పరండి, అలా చూస్తారండి ఎరుమోకాలు వేసుకుని. కనులు తెరువుమా నేటి క్రైస్తవ తరమ్మా. జీడిపప్పులో ఉందని గన్నేరు పప్పు తినేసే వాళ్ళకి ఏమైపోతావు? చచ్చిపోతాం. కళ్ళు తెరుచుకుని జీడిపప్పు ఏది, గన్నేరు పప్పు ఏది అని చూసుకు తినాలి, లేకపోతే ప్రాణం పోద్ది. 2 పప్పులు అని తినేసే వాళ్ళకు ఏమైపోద్ది? చచ్చిపోతాం. జీడిపప్పే, గన్నేరు పప్పే. మంచోడు ఉన్నాడు, చెడ్డోడు ఉన్నాడు. హీరో ఉన్నాడంటే ఇలానే ఉంటాడు. హీరో ఎవరు? యేసుక్రీస్తు. ఇలానే ఎవరు ఉన్నాడు? లోకాధికారి. ఈయన సర్వాధికారి. అదవుతుందండి. కనుక చాలా జాగ్రత్తగా దేన్ని చూసుకోవాలి? మనం బైబిల్ని చూసుకోవాలి, బైబిల్ని ఆలోచించాలి, బైబిల్ని జాగ్రత్తగా చూసుకుని చదువుకోవాలి. దీన్ని మనం జాగ్రత్తగా ఏం చేయాలండి? మనం
పరిశీలన చేసుకుంటా, పరీక్షించుకుంటా దీన్ని సబ్జెక్ట్ నేను చేయాలి, ఎక్కించుకోవాలి. అసలు ఈ రాజు ఎలా వచ్చాడు అనేది ఒకసారి పాత నిబంధనలోకి వెళ్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనంలో దేవుడు రాస్తున్నాడు చూడండి. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించను, దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యములోను ఉన్నావా? దాన్ని పొందిన వారికే కానీ మరెవరికి? ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావా? నీ కళ్ళు తెరువబడ్డాయా? ఆ రాజ్యంలోనికి వచ్చావా? ఈ రాజు నీ ప్రభు సౌందర్యం కోరి ఈ రాజ్యంలోకి వచ్చావా? లేకపోతే ఆ రాజ్యంలో ఉండి ఈ రాజ్యంలో ఉన్నానని భ్రమపడుతున్నావా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రాజ్యంలో ఉన్నావు కళ్ళు తెరుచుకుని బైబిల్ జాగ్రత్తగా చదవాలి. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ, లోకాలనేలే మహాసామ్రాజ్యమా, బబులోను సామ్రాజ్యమా, మాదీయ సామ్రాజ్యమా, గీకు రోమా సామ్రాజ్యమా, వాటిని అణిచేసింది చిన్న రాయి, అదే మూలకు తలరాయి. ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యమే, అది క్రీస్తు సామ్రాజ్యమే. ఆ రాజ్యానికి రారాజు క్రీస్తే, ప్రపంచంలో అత్యధికం క్రైస్తవులే. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను కానీ దాన్ని నువ్వేం చేస్తావు? ఆ రాజ్యాన్ని ఎవరు ఏం చేయలేరు. అసలు టచ్ చేస్తే అయిపోతావు నువ్వు. మహాసామ్రాజ్యాలే కూలిపోయినాయి. మనమెంత ఆఫ్టర్ ఆల్ ఆయన తలుచుకుంటే నైట్ లేపేస్తాడు మొత్తం. జాగ్రత్త, ఎవరితో పెట్టుకున్నావు జాగ్రత్తగా. అయ్య బాబాయ్, ఆయన ప్రధానమంత్రి గారండి, ఈయన ముఖ్యమంత్రి గారండి, ఆయనండి పలానా. అయ్య బాబాయ్, ఆయనతో పెట్టుకుంటే అసలు బతకనివ్వడండి, ఊళ్ళో బతకనివ్వడు. అబ్బా, మరి ఈయనతో పెట్టుకుంటే గాలియు సముద్రము ఈయనకి ఏమవుతున్నాయి? లోపడుతున్నాయి. గాలి ఆగు అన్నాడు, అంత ఆగిపోయింది. ఎవరు? యేసుప్రభు. సముద్రం సైలెంట్ అన్నాడు, అంతే. కుక్క కూడా ఆగదు మనకి. చీ అంటే ఓహో అంటది. అది మన కుక్కే, మన సొమ్ము తిన్న కుక్కే మన మాట ఎందో, మన కొడుకే మన మాట ఎందో, మన కూతురే మన మాట ఎందో, మన భార్యే మన మాట ఎందో, మన భర్తే ఎనరు. కానీ ప్రపంచాన్ని కలిగించిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఆగు అన్నాడు. గాలిని ఏమైపోయిందండి? సముద్రాన్ని సైలెంట్ అన్నాడు, అంతే. సైలెంట్ అయిపోయింది. ఏమనుకుంటున్నావు? అది యేసుప్రభు అంటే ఏమనుకుంటున్నావు? అసలు ఆయన సర్వాధికారి అండి, సర్వాధికారి. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుంచి ఆలోచించేద్దామండి. పిలాతు యేసుని పిలిపించి, పిలాతు అంటే అధికారి. పిలాతు ఏమండి అధికారి మందిరములో ఏం చేశాడు? ప్రవేశించి అసలు ఏంటి కేసు ఏంటి అర్థమవుతులేదని బుర్రట్టుకుంటున్నాడు. ఇలా చూస్తే భార్య కౌరు పెట్టింది, ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళకంటుంది. ఎక్కడ చూసినా ఎక్కడ పొరపాటు దొరుకుతులేదు. వీళ్ళేమో సిలువేసే పట్టారు. ఏంటి అసలు ఏదో రకంగా ఇడిపించాలని నాకుంది, ఏంటి ఈ పరిస్థితి అని ఒకసారి అధికారంలో వెళ్ళి కూర్చోండి. ఏంటి ఇది అసలు? యేసుని పిలిపించి, యూదుల రాజు నువ్వేనా అని ఆయన్ని అడుగుగా, యేసు ప్రభు గారిని అడగగా, యేసు నీ అంతటి నువ్వే ఈ మాట అడుగుతున్నావా? లేకపోతే ఎవరైనా బయట తొట్టి గ్యాంగ్ అంతా ఉంది కదా, వీళ్ళంతా ఏమన్నా అన్నయ్య ఏమన్నా విని ఏమన్నా అడుగుతున్నావా అని అడిగాడు. పిలాతుని అడిగా. అందుకు పిలాతు, నేను యూదుడినా మీ ఊళ్ళే కదా నన్ను అప్పగించింది, యేసుప్రభుని అప్పగించింది ఎవరు?
ఏమండి మనల్ని అప్పగించేది ఎవరు? మనోళ్ళే, మన భక్తులే. ఏ భక్తులేళ్ళు? వేషధారులు, పైకి భక్తి గల వాళ్ళే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. దొంగ మెట్లు అన్నాడు, నిర్జీవ మేఘాలు అన్నాడు. అసలు లేదన్నమాట, ఇత్తనం లేదు, జీలు లేదు. బైబిల్ అట్టుకు తిరిగితే సుఖం ఉంది, బతుకు లేకపోయాక. ఏంటిది అన్నాడు ప్రభు. పిలాతు అన్నాడు, నిన్ను అప్పగించింది ఎవరయ్యా బాబు? మీ వాళ్ళే పట్టుకొచ్చి వేసేయమంటున్నారు నిన్ను. మాకు ఆడే కావాలి, బర్బా కావాలా, బందిపోటు దొంగ కావాలంటారు. మీ వాళ్ళే అప్పగించారయ్యా అన్నాడు. నేను యూదున్నా ఏమి? నీ స్వజనమును, ప్రధాన యాజకులు, ఈ సబ్జెక్ట్ లేని బుర్రలేని వాళ్ళంతా నిన్ను నాకు అప్పగించారు కదా. అసలు తమరు ఏం చేశారు? మా ఆవిడ కౌరు పెట్టింది. ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళామంటే మనం మడ్డి అయిపోదామని కౌరు పెట్టింది. నాకు దాడట్టుకుంది. అప్పటి నుంచి మా ఆవిడ మాట నేనేనా, లేకపోతే ఇంటికి వెళ్తే కూడెట్టదు. అప్పుడు అసలు ఎలా అడుగుతున్నాడు చూడండి. మీ వాళ్ళు అప్పగించారు కదా అని. మీరు ఏం చేశారు తమరు? యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యోధులకి అప్పగింపబడకున్నట్లు నా సేవకులు ఏం చేస్తూ ఉందరు? పోరాడుదురు. కానీ నా రాజ్యము లోక సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా, నీవు రాజువా అని అడుగగా, యేసు నీవన్నట్లే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను రాజునే, నేను ప్రభులకు ప్రభువునే. కానీ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా, ఏ లోకంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా, ఏ దేశంలో ఎన్ని రాజులు ఉన్నా, ఎక్కడో చోట లోపాలు ఉన్నాయి. కానీ నా రాజ్యంలో ఏమన్నా తెలుసా? నా సంఘంలో ఏమన్నా తెలుసా? లోపాలు ఉండవు. నేను పరిశుద్ధుణ్ణి, నా సంఘం పరిశుద్ధంగా ఉంటుంది. నేను నా రక్తంతో కొనుక్కుంటాను. నా రాజ్యం లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం పరిశుద్ధమైనది. నువ్వు రాజువా? నువ్వు అన్నట్టు నేను మంత్రిని అంటలేదు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి? నువ్వన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే కుళ్ళిపోయిన, పాడైపోయిన, నాశనం అయిపోతున్నా, భయంకరమైన రోగాలు తెచ్చుకుని మందులు లేకుండా చచ్చి నరకానికి పోయి కుళ్ళిపోతున్నా ఈ పాపిష్టి మనుషుల్ని మార్చటానికి ఈ లోకానికి వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు, సత్య సంబంధి అయిన అండర్లైన్ చేసుకుని బతుకులు మార్చుకోండి, కళ్ళు తెరుచుకోండి. ఎన్ని బోధలు విన్నా బతుకు మారకపోతే డైరెక్టర్ పాతాళానికి వెళ్ళిపోతాడు ఎవరైనా సరే. స్త్రీ అని పురుషుడని భేదం లేదు దేవుడికి. నాయకుడని, డబ్బున్నవాడని, డబ్బు లేనోడని, పామరుడని, ఈడు శాస్త్రవేత్త అని, లేకపోతే ఆడు ఈడని లేదు. ఎవరినైనా గెంటేస్తాడు పాతాళానికి. వద్దు, మారాలి, కళ్ళు తెరుచుకోవాలి మీరు అన్నాడు దేవుడు. సత్య సంబంధి అయిన వాడు, సత్య సంబంధి అయిన వాడు, సబ్జెక్టు కావలసిన ప్రతి ఒక్కడు నా మాట వినని చెప్పాను. అందుకు అర్థం అవ్వలేదు పిలాతుకి, అర్థం అవ్వలేదండి. లోక జ్ఞానానికి అర్థమవుతలేదు, సబ్జెక్ట్ అర్థమవుతలేదు బైబిల్. అందుకు పిలాతు, సత్యమనగా ఏమి, సత్యమనగా ఏమి, సత్యమనగా ఏమి, సత్యమనగా ఏంటయ్యా యేసుక్రీస్తు వారు? సత్యమనగా ఏంటి? సత్యమనగా యేసుక్రీస్తే సత్యం అండి. సత్యం అంటే యేసుక్రీస్తే అండి. మార్గం అంటే యేసుక్రీస్తే అండి. కళ్ళు తెలుసుకోండి ప్రియమైన సోదరా, ప్రియమైన సోదరుడా. జీవం,
జీవం అంటే యేసుక్రీస్తు అండి. నిత్య జీవానికి మనం వెళ్ళాలన్నా, ఈ భూమి మీద బతికి బట్ట కట్టాలన్నా ఆయనే మార్గం అండి, ఆయనే సత్యం అండి, ఆయనే జీవం అండి. కళ్ళు తెరుచుకోండి. వద్దండి, ఎప్పుడు ఏం జరుగుద్దో, రేపు దాకా ఉంటామో ఊడిపోతామో తెలియదు. ఎందుకండి పగటకర్రలు, ఎందుకండి మోసాలు, ఎందుకండి దగాలు, ఎందుకండి కొట్టుకుంటాలు, ఎందుకండి తిట్టుకుంటాలు, ఎందుకండి కొంపలు కోల్చటాలు, ఎందుకండి సంఘాలు విడగొట్టడాలు, ఎందుకండి పోరాటాలు, ఎందుకండి యుద్ధాలు, రేపు దాకా ఉంటామో ఈ రాత్రే గుండాకి చచ్చిపోతామో తెలియని ఈ చిన్న బ్రతుక్కి నియంతలు పోయారు, మేధావులు పోయారు దెయ్యం మాట విని. వద్దండి, ప్రభు మాట విందాం. మనం ఎంత సబ్జెక్టు తెలుసుండి ఇంటి వెనకాల చచ్చినట్టుగా వద్దు, బతకొద్దు. కళ్ళు తెరుచుకుని బతుకుదాం, దేవుని కోసం బ్రతుకుదాం. దేవుడు బతికినట్టుగా, యేసుక్రీస్తు బతికినట్టుగా బతుకుదాం. నాతో శుద్ధ నేను కూడా ఆయన వలె బతకాలని ప్రయత్నిస్తున్నాను. నాతో శుద్ధ కూడా మనం అందరం ప్రభువులా బతుకుదాం. బ్రతికి ఎక్కడికి వెళదాం? దేవుడి దగ్గరికి వెళదాం. అంతేగాని ఈ పందిలాగా కుక్కలాగా ఎదో బతకొద్దండి. రోత బతుకొద్దు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడుగుతుంది. యేసు బ్రతికినట్టుగా, ఒకే ఒక్కడు ప్రపంచానికి యేసు బ్రతికినట్టుగా, సత్యవంతుడైన యేసు ప్రభు బతికినట్టుగా బతుకుతామండి. మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం కలిగిన వానిగా వారికి బోధించెను. ప్రేమించిన తండ్రి, మాటలు నీవి, వాళ్ళని బోర్లాంటి వాడిని ఆయన. నేను ఎవరిని మనసులో పెట్టుకుని మాట్లాడలేదని వింటున్న వాళ్ళు, ప్రపంచంలో ఈ యొక్క శాటిలైట్ ద్వారా వింటున్న వారు అర్థం చేసుకుని ఈ ప్రసంగానికి అనేకులు మారాలని, ఈ ప్రసంగం మీ ప్రసంగం అని, మీరు మాట్లాడారని, నీ ఆత్మ మాట్లాడిందని అర్థం చేసుకుని జీవితాలు మార్చుకుని జ్ఞానులు అవ్వాలని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.